దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు యాయిరు అనే ఒక సమాజ మందిరపు అధికారికి తెలియజేస్తూ ఉన్నాడు. సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చావసిద్ధంగా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య యేసు ప్రభు వారి దగ్గరికి సమాజ మందిరపు అధికారి వచ్చి బ్రతిమాలుకొని, నువ్వు వచ్చి చేతులుంచినట్లయితే నా కుమార్తె బ్రతుకుతుంది అని చెబుతున్నప్పుడు ఆ మాటను సమ్మతించి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తున్నప్పుడు వారి గృహం నుంచి కొందరు వచ్చి మీ కుమార్తె చనిపోయింది అని చెప్తారు. చెప్పినప్పుడు యేసు ప్రభువు వారు అంటారు, యాయిరు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు అని తెలియజేస్తాడు. ఎంత అద్భుతమైన మాట ఈ మాట! నమ్మిక మాత్రం ఉంచుము, భయపడకు, భయపడవద్దు. నువ్వు ఏ విశ్వాసం అయితే నువ్వు ఉంచావో ఆ విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తావు. అలాగే జరిగింది కదూ. యోహాను, యాకోబు, పేతురుని లోపలికి తీసుకువెళ్ళి ఎవరు ఏడవద్దు అని వారికి చెప్పినప్పుడు వారు అపహాస్యం చేస్తున్నారు. ఏంటి, చనిపోయిన వారిని నిద్రిస్తున్నాడు అంటున్నాడు ఏంటి ఈయన అని చెప్పి తలితోకమి అని ఆ కుమార్తెను లేవనెత్తినప్పుడు వెంటనే ఆ కుమార్తె లేచింది. ఆ మాటకు అర్థం ఏంటంటే, చిన్నదానా లెమ్ము అని చెప్పగానే చనిపోయినటువంటి ఆ కుమార్తె బ్రతికినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప కార్యం! చనిపోయిన వారిని లేవనెత్తే దేవుడు ఒక్కడే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకెవరు అలాంటి కార్యం చేయలేరు. చనిపోయిన వారు సహితము లేపాడు ఆయన. అందుకోసం ఆయనకి మృత్యుంజయుడు అని పేరు. ఆయన కూడా మృతుని గెలిచి లేచాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. అసాధ్యమైన కార్యం నీ జీవితంలో ఏదైనా ఉందా? మృతతుల్యమైనది ఇది. ఇంకెంత మాత్రం ఈ పరిస్థితిని నేను మార్చలేను, మార్పు చెందదు, నా పరిస్థితి ఇంతే అని అనుకుంటున్నావా? ఆ పరిస్థితి నుంచి నేను లేవనెత్తేవాడు, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ యాయూరు సమాజ మందిరపు అధికారి పరిపూర్ణ విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారిని మొరపెట్టినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు, ఆయన భారమంతటిని ఆయనకు అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, నమ్మిక మాత్రం ఉంచుము, భయపడకు. ఎంత ధైర్యం కలిపే మాట ఈ మాట! మన పరిస్థితులను మార్చే దేవుడు మన దేవుడు. ఈ పరిస్థితి ఇంత మాత్రం ఎలా ఉండిపోతుందా? ఈ పరిస్థితిని మార్చే పరిస్థితి ఏం లేదా అని నిరాశ నిస్పృహకు గురవుతున్నావా? కాదు. ఆ పరిస్థితి అంతటినీ మార్చే దేవుడు మన దేవుడు. సమయం పడుతుందేమో, కాలయాపన అవుతుందేమో, కొన్నిసార్లు కనిపెట్టే పరిస్థితి ఎదురవుతుందేమో, అంత మాత్రాన ఆ కార్యం జరిగించకుండా ఉండదు. దేవుడు తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడు. ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుకో. నీ జీవితంలో కూడా ఎలాంటి ప్రతికూలత నీ జీవితంలో ఎదురైందో, అది ఆరోగ్య పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, అప్పుల సమస్య, లేదంటే కుటుంబ సమస్యల, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా? ఎలా ఉండబోతుందో ఏంటో అని దిగులు పడుతున్నారా? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ మాటను మనం స్వతంత్రించుకుందాం. దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం అది. ఏ విషయంలో దిగులు పడద్దు. బిడ్డల కోసం ఆలోచిస్తున్నారా?
నా బిడ్డల భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారా? భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచుదాం. మన పరిస్థితుల్ని తారుమారు చేసే దేవుడు మన దేవుడు. ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలో అంత మాత్రం ఉండడానికి వీల్లేదు. ఆ పరిస్థితి నుంచి లేవనెత్తి ఉన్నతమైన అనుభవం కూడా నడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. యాయిరు సమాజ మందిర అధికారి ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మికుంచి దేవుని మీద ఆధారపడి ఆయన వెంబడించాడో ఆ విధంగానే మనం వెంబడించినట్లయితే ఆయన కుమార్తెతో జరిగించిన కార్యమే నీ జీవితంలో నా జీవితం జరిగిస్తాడు ఆయన. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ప్రభువునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. ఏ విషయంలో భయపడద్దు. ఏం జరుగుతుందో అని ఆందోళన చెందని అవసరం లేదు. ప్రతికూలమైన ఆలోచనలు మీ జీవితంలో చోటు చేసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు ప్రతికూలంగా ఉంటాయి, దేవుని వాక్యానికి భిన్నంగా. అలా ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో వాటి మీద మనం మనసు నిలిపి పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడినట్లయితే నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. నీ జీవితంలో అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి జయమిచ్చి మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించడంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, యాయిరు సమాజ మందిర అధికారి కుమార్తె చావసిద్ధమైనప్పుడు వచ్చాడు ప్రభా. చనిపోయినది అన్నప్పుడు ప్రభా మీరు చెప్పిన మాటను చేతపట్టుకుని ఆ మాట మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి తన జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు ప్రభా. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. మా జీవితంలో కూడా ప్రభా పరిపూర్ణమైన విశ్వాసం మీ మీద ఉంచి ఏ విషయాలు మేము భయపడకుండా మీ మీద సంపూర్ణంగా అనుకుని మా జీవితంలో గొప్ప కార్యం జరిగించి మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు పరిపూర్ణమైన విశ్వాసం చూద్దాం. తద్వారా మా జీవితంలో గొప్ప కార్యాలు చూద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.